సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. చాలామంది మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫోన్లు చేసి మాకు ఒక బెస్ట్ పోర్ట్ఫోలియో చెప్పండి, మాకు రిటర్న్స్ అంతగా రావట్లేదు అనుకుంటారు. సో చాలామంది మా ఆఫీస్ కూడా వస్తుంటారు. వాళ్ళు ఆల్రెడీ జీరోదాలో కావచ్చు, అలాగే గ్రో యాప్లో కావచ్చు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మా దగ్గర తీసుకొస్తారండి వాళ్ళ లిస్ట్. చాలా ఫండ్స్ అందులో ఉంటాయి. చూస్తే సిఎస్జిఆర్ చూస్తే 10% నుంచి 12% కూడా రావట్లేదు. ఈవెన్ 5 years నుంచి కూడా వాళ్ళు ట్రావెల్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్లో కూడా వాళ్ళు అనుకున్నట్టుగా మంచి రిటర్న్స్ అయితే రావట్లేదు. దానికి కారణం ఏంటంటే చాలామంది పోర్ట్ఫోలియోస్ మేము గమనించింది, వాళ్ళు ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్, లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, సెక్టర్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, అలాగే మల్టీ అసెట్ ఫండ్, ఇట్లా అన్నిట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి. ఇట్లా చాలా రకాలుగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం చూడండి 10 to 14% కంటే రిటర్న్ రావట్లేదు. అది రాదు కూడా. ఎందుకు అంటే సమ్ టైమ్స్ మీకు హైబ్రిడ్ ఫండ్స్ చాలా రిటర్న్ మీకు తీసేస్తాయి. మనం తాత్కాలికంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో ఓన్లీ 1 year హారిజన్ చూస్తే ఎప్పుడు మార్కెట్ పడుతుందో అప్పుడే మీకు నెగిటివ్ కనిపిస్తుంది తప్ప, మీకు కనుక ఆరిజిన్ 5 years అండ్ అబోవ్ ఉంటే కనుక, మీ ఇన్వెస్ట్మెంట్ టైం కనుక అబోవ్ 5 years కనుక ఉంటే ఇట్లాంటి పోర్ట్ఫోలియోస్ డిజైన్ చేసుకోకండి. ది బెస్ట్ పోర్ట్ఫోలియో వచ్చి కేవలం ఒక్క లార్జ్ అండ్ మిడ్ క్యాప్ పెట్టుకోండి మీ పోర్ట్ఫోలియోలో. అలాగే 2 మిడ్ క్యాప్స్, 2 స్మాల్ క్యాప్స్ తీసుకోండి చాలు. అలా కనుక మీరు ఓన్లీ 5 ఫండ్స్కి కనుక మీరు పోర్ట్ఫోలియోని కనుక డిజైన్ చేసుకోగలిగితే మీకు ఖచ్చితంగా 18 to 20% అనేది మనం 5 yearsలో తీసుకోవచ్చు. అంతేగాని మీ నెంబర్ ఆఫ్ ఫండ్స్ పెంచుకుంటూ పోతే మనకి హార్డ్లీ 10 to 14% రిటర్న్ కూడా రాదండి. మేము గమనించాము. చాలామంది తీసుకుంటే ఫండ్స్ కూడా ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కొటక్, టాటా, క్వాంట్, నిప్పాన్ ఇండియా ఇట్లాంటి ఫండ్ హౌసెస్లో చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ఇండెక్స్ ఫండ్స్లో కూడా పెడుతున్నారు. నిఫ్టీ 50 అని, నిఫ్టీ 100, మిడ్ క్యాప్, నిఫ్టీ బీజ్ అని ఇట్లా. తర్వాత మీరు చూస్తే ఇంకా ఈటీఎఫ్స్ కూడా చాలా రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. గోల్డ్ ఫండ్స్ అంటారు. సో రకరకాలుగా 20 ఫండ్స్ ఉన్న పోర్ట్ఫోలియోస్ కూడా చూసాం మేము. ఇట్లా చేసినందువల్ల మీకు రిటర్న్ అయితే రాదండి. అన్నెసరిగా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఒక ఆఫ్టర్ 10 years కనుక మీరు రియలైజ్ అయితే ఇన్నాళ్ళు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మ్యూచువల్ ఫండ్స్లో, కానీ రిటర్న్ చూస్తే మాత్రం హార్డ్లీ 10 to 14% కంటే అది కూడా ఉండదు. అలా కాకుండా మీరు కేవలం 1 లార్జ్ మిడ్ క్యాప్, 2 మిడ్ క్యాప్, 2 స్మాల్ క్యాప్తో కనుక కన్జర్వేటివ్గా తీసుకుంటే కనుక ఓన్లీ ఒక 5 ఫండ్స్ కనుక పెట్టుకుంటే రిటర్న్స్ అయితే మనంగా బాగా వస్తాయి. రాబోయే రోజుల్లో కూడా మీ ఫండ్ హౌసెస్ కూడా ఇన్వెస్ట్కో ఇండియా కావచ్చు, ఎడల్వైజ్ కావచ్చు, హిలాయిస్ కావచ్చు, అలాగే చూస్తే మీకు వైటోక్ కావచ్చు, ఇట్లాంటి ఫండ్ హౌసెస్ అన్ని పర్ఫార్మెన్స్ చాలా బాగుంటున్నాయండి కంపేర్ టు అదర్ ఫండ్ హౌసెస్ కంటే కూడా. సో మంచి ఫండ్ హౌస్ తీసుకోవాలి, మంచి ఫండ్ మేనేజర్ చూసుకోవాలి. ఓన్లీ 5 ఫండ్స్ మాత్రం కనుక మీ పోర్ట్ఫోలియో పెట్టుకుంటే మీకు అమౌంట్ రిటర్న్స్ అయితే మనం 18 to 20% దాకా తీసుకోవచ్చు. మీ ఏజ్ గ్రూప్ కనుక 25 years to 50 years మధ్యలో కనుక ఉంటే మీరు అవాయిడ్ చేయాల్సిన ఫండ్స్ ఏంటంటే ఈ హైబ్రిడ్ని అవాయిడ్ చేసేయండి. అలాగే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, అలాగే మల్టీ అసెట్ ఫండ్స్ని మీరు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదండి. అలాగే సెక్టర్ ఫండ్స్ చాలా రిస్కీగా ఉంటాయి. ఒకసారి పిఎస్యు బాగుందని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కన్సంప్షన్ బాగుందని ఇన్వెస్ట్ చేస్తారు, ఫార్మా అంటారు, ఐటీ అంటారు, ఆటో అంటారు, రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అలా సెక్టర్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. నిజంగా ఆ సెక్టర్లో కనుక గ్రీన్, సోలార్ కనుక సంబంధించిన స్టాక్స్ అయితే బాగున్నాయి అంటే ఆటోమేటిక్గా ఈ స్మాల్ క్యాప్లో, మిడ్ క్యాప్లో, అలాగే లార్జ్ మిడ్ క్యాప్లో ఆ స్టాక్స్ ఆల్రెడీ వాళ్ళు కొంటారండి. మీకు చూడండి ఒక్కొక్క ఫండ్ హౌస్లో వచ్చి మీకు, ఒక్కొక్క ఫండ్లో వచ్చి మీకు 80 funds to 100 funds మినిమం ఉంటాయి. మీరు నెంబర్ ఆఫ్ ఫండ్స్ పెంచుకుంటూ వెళ్తే అన్నసరిగా 800,000 funds స్టాక్స్లో కొన్నట్టు అవుతుంది మీకు తెలియకుండానే. ఎప్పుడైతే 1000 స్టాక్స్లో మీరు కనుక పార్టిసిపేట్ చేశారు అంటే కనుక రిటర్న్స్ అయితే రావు. కాబట్టి ఓన్లీ 5 ఫండ్స్ తీసుకోండి. అది కూడా ప్రామినెంట్గా ఉండే రాబోయే రోజుల్లో పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. రాబోయే రోజుల్లో మనకి ఎట్లాంటి ఫండ్ హౌసెస్ కనుక మంచి రిటర్న్స్ ఇస్తాయో ఆ రిటర్న్స్ మీరు కనుక క్యాప్చర్ చేయగలిగితే, అట్లాంటి ఫండ్ హౌసెస్ కనుక కనిపెట్టగలిగితే మీకు గ్యారంటీగా 18 to 20% తీసుకోవచ్చు సిఏజిఆర్. అంతేగాని మీరు చూడండి ఇట్లా కనుక అన్నింటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళారంటే తాత్కాలికంగా మనకి రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. బుల్ మార్కెట్లో కానివ్వండి, ఇలా బేర్ మార్కెట్ చూసాం లాస్ట్ ఇయర్, చూస్తే చాలా రిటర్న్స్ పెడితే పడిపోయినాయి. చాలామంది అనుకుంటారు డైవర్సిఫికేషన్ చేయాలి, లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అలాగే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఉంచుకోవాలి, మార్కెట్ పడినప్పుడు సపోర్ట్గా ఉంటుంది కాబట్టి మనకి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ కావాలి, హైబ్రిడ్ ఫండ్ కావాలనుకుంటారు. సో ఈ హైబ్రిడ్ ఫండ్స్లో పెట్టినందువల్ల ఏమవుతుందంటే డెట్, ఇవన్నీ కూడా డెట్ కేటగిరీకి వస్తాయండి. సో ఈ డెట్లో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఏమవుతుందంటే పోర్ట్ఫోలియో అంతా రిటర్న్ పడిపోతుంది. 1 yearకి 2 yearsకి అయితే పర్వాలేదు అని పెట్టుకోవచ్చు డెట్లో. కానీ మీకు కనుక 5 years కనుక ఆరిజిన్ ఎక్కువ ఉంది అంటే మాత్రం డెట్ ఫండ్స్కి అసలు వెళ్ళకండి, హైబ్రిడ్ ఫండ్స్కి వెళ్ళకండి. ఎందుకు అంటే కొంచెం పోర్ట్ఫోలియోలో మీకు డెట్ ఉన్నా కూడా అది బాగా డెంట్ అయితే చేస్తుంది, మీ పోర్ట్ఫోలియో రిటర్న్స్ డెంట్ చేస్తుంది. ఎందుకంటే మీకు చూడండి లాంగ్ టర్మ్ మీరు ఎప్పుడైనా తీసుకున్న ఒక 5 years, మనకి 1979 నుంచి ఇవాళ 2025 దాకా అంటే మార్కెట్ ఆల్రెడీ 45 years దాకా దాని జర్నీ ఉంది. ర్యాండమ్గా మీరు ఏ 5 years అయినా తీసుకోండి, మీ 2000 నుంచి 2005 కావచ్చు,
అలాగే 2005 నుంచి 2010 కావచ్చు, 2010 నుంచి 2015 కావచ్చు. అక్కడ ర్యాండమ్‌గా ఏదైనా 5 ఇయర్స్ తీసుకోండి. మీకు మార్కెట్ మంచి రిటర్నే ఇచ్చింది తప్ప ఎప్పుడు కూడా మనకి నెగెటివ్ రిటర్న్స్ కానీ, సింగిల్ డిజిట్ రిటర్న్స్ కానీ రాలేదు. కాబట్టి ఎప్పుడు 5 ఇయర్స్ కనుక హారిజన్ ఉంది అంటే మాత్రం డెఫినిట్‌గా మీరు కేవలం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లోనే కాన్సంట్రేషన్ చేయండి. అది కూడా మంచి ఫండ్ హౌసెస్ తీసుకోండి. ఒక మంచి ఫండ్ మేనేజర్‌ని పట్టుకోండి చాలు. అలా కనుక క్లుప్తంగా మీరు కనుక ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ వెళ్తే మనకి 20% ఈజీగా తీసుకోవచ్చు. అంతేకాని ఇలా మనకు స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తే మాత్రం ఫండ్స్‌ని అన్నెసెసరీగా మీకు ఏమవుతుందంటే కొన్ని మైనస్‌లు ఉంటాయి, కొన్ని 20 ఉంటాయి. ఓన్లీ మొత్తం ఈ పోర్ట్‌ఫోలియో చూసామండి మేము చాలా మటుకు. ఓన్లీ 2 ఫండ్స్, 3 ఫండ్స్ మాత్రమే 20% ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. తక్కినవన్నీ కూడా మీకు మైనస్‌లో ఉన్నాయి కొన్ని యావరేజ్‌గా 6%, 7%, 3%, 4% ఇచ్చినవి కూడా ఉన్నాయి. సో, కాబట్టి ఇట్లా మీకు ఏమవుతుంటే ఆన్ యావరేజ్ మీకు 10-14% రిటర్న్ కంటే రావట్లేదు. కొన్ని బెంచ్ మార్క్ కూడా బీట్ అవ్వట్లేదు. రీసెంట్‌గా మా ఆఫీస్‌కి ఒక క్లయింట్ వచ్చారు. ఆయన దగ్గర 1 crore దాకా ఇన్వెస్ట్‌మెంట్ చేశారు గ్రో యాప్‌లో. మొత్తం మేము చూసాము పోర్ట్‌ఫోలియో. దాన్ని కనుక రివ్యూ చేసి పెట్టాము ఫ్రీగా. చూస్తే 13% రిటర్నే వచ్చింది. బెంచ్ మార్క్ చూస్తే 14% రిటర్న్ వచ్చింది. బెంచ్ మార్క్ కంటే కూడా తక్కువ రిటర్న్‌లో ఉన్నారు. మేము చెప్పాము ఒక 7 lakhs అది కనుక మొత్తం రిడీమ్ చేస్తే దగ్గర 7 lakhs ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అయినా పర్వాలేదు. మనం కనుక పీఎంఎస్‌లో మూవ్ అయితే 20% రిటర్న్ తెచ్చుకోవచ్చు ఈజీగానే మనం. సో, మీరు చూడండి అది గమనించండి. ఎప్పుడైనా సరే అన్నెసెసరీగా కనుక మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే చాలా ఫండ్స్‌లో మన పోర్ట్‌ఫోలియో మాత్రం తగ్గిపోతుంది రిటర్న్. అలా రిటర్న్ తగ్గిపోయినంత వల్ల మనకి రాబోయే రోజుల్లో మనం గతంలో ఎపిసోడ్‌లో చెప్పుకున్నాం. బై 2045 కల్లా కూడా మన దగ్గర 4 crores ఉన్నా కూడా మనం ఈవెన్ మిడిల్ క్లాస్ ఎక్స్‌పెండిచర్ కిందకే వస్తుంది. మనకి కనుక అమాంగా 16 crores దాకా కనుక మనం అక్యుములేట్ చేసుకోగలిగితే మనం ఒక హెచ్ఎన్ఐ కేటగిరీ లాగా మనం లైఫ్ స్టైల్ చేయొచ్చని చెప్తున్నాము. సో, కాబట్టి అర్థం చేసుకోండి. ఇట్లా మీ పోర్ట్‌ఫోలియో కనుక బెస్ట్ పోర్ట్‌ఫోలియో కావాలి అంటే మాత్రం ఇలాంటి ఇన్ని ఫండ్స్‌ని అవాయిడ్ చేయండి. కేవలం 1 లార్జ్ అండ్ మిడ్ క్యాప్, 2 మిడ్ క్యాప్, 2 స్మాల్ క్యాప్ తీసుకోండి. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ తీసుకోండి. మీకు అది చాలు 18-20% ఈజీగా జనరేట్ చేసుకోవచ్చని చెప్తున్నాను. థాంక్ యూ.